27 వచనం, మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును, కీడు చేయగోరు వానికి కీడే మూడును. చాలామంది కీడు చేస్తూ ఉంటారు, నష్టం చేస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు, దుఃఖ పెడుతూ ఉంటారు. ఎవడైతే అలాగుంటాడో వాడికి కీడే జరిగిద్ది. వాడు ఎప్పటికైనా కానీ బాధపడతాడు, వాడి కుటుంబం సఫర్ అవుతుంది, వాడి జీవితం సఫర్ అయ్యిద్ది. ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మన జీవితాలతో. సామెతలు 14:21, తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయవాడు, పేదలను కటాక్షించువాడు ధన్యుడు. బట్ హీ దట్ హ్యాత్ మెర్సీ ఆన్ ద పోర్ హ్యాపీ ఈజ్ హీ. కీడు కల్పించువారు తప్పిపోవుదురు, మేలు కల్పించువారు కృపా సత్యములు నందుదురు. 14:22. 19:17 చెబుతా ఉంది, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను. ఆ ధనవంతుని పేదలకి ఇయ్యా నీ ధనాన్ని అంటే వాడు ముఖం చిన్నబుచ్చుకొని వెనకెళ్ళిపోయాడు. వాడికి నిత్య జీవం లేదని చెప్పాడు యేసు ప్రభువారు. పేదలకి ఇచ్చేవాడు యెహోవాకు అప్పించువాడంట. వావ్!